హలో మా, నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చా. అప్పుడెప్పుడో ఫస్ట్ క్లాస్లో తీసుకెళ్ళాను నిన్ను చేయి పట్టుకొని. గుర్తుందో లేదో నీకు? బోల్డ్ మంది జనాలు. అక్కడ పక్కనున్న జెయింట్ వీల్ చూసి ఎక్కుతాను ఒకటే గొడవ. నాకేమో ఎక్కించాలంటే భయం. అసలే బడ్జెట్ ట్రిప్ మీద వచ్చాం మనం. బెడ్షీట్లు కట్టెన్లు కొందామని. నీకు గుర్తుందా చిన్నప్పుడు నీకు పింక్ కలర్ బెడ్షీట్ ఉండేది? అలా పేమెంట్ చేసి తిరిగేలోపు తప్పిపోయావు. అసలే పిల్లవు తెల్లగా ఉంటావు. ఎవడో తీసుకెళ్ళిపోయి అమ్మేస్తాడని ఇటు అటు వెతుకుతూనే ఉన్నా. తీరా చూస్తే వెళ్ళి ఒక పానీపూరి బండి దగ్గర నించొని ఉన్నా లొట్టలు వేసుకుంటూ. అసలు నీ ధైర్యానికి ఇంత కోపం వచ్చేసిందో. వెంటనే 4 తగిలించి నీకు ఇష్టమైన బొమ్మలు కొనిపెట్టా. ఆ బాళ్ళు 2 రోజుల్లో విరిగిపోయిన గన్ను. నీ మూలన బడ్జెట్ కూడా దాటేసామా ఇయర్. అమ్మ అయిపోయిందని ఇది ఒక్కదాని ఎప్పుడైనా ఉమ్మాయిష్ రావాలమ్మా స్వేచ్ఛగా. నీకు నచ్చిన వస్తువులు కొనుక్కుంటూ, అదే నువ్వు బేరమాడిన ప్రైస్లోనే, ఏ బడ్జెట్ లేకుండా. నేను ఇస్తానులే డబ్బులు. ఇక్కడ అనౌన్స్మెంట్లో కూడా జేబు దొంగలు ఉన్నారని చెప్తున్నారు, కానీ తెల్లగా ఉన్న పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతామని చెప్పట్లేదు. అయినా లోపల బయలు పెట్టుకొని నన్ను బాగానే పెంచావే. ఎవరితోనైనా మాట్లాడేస్తాం. అవును, ధైర్యం ఉంటే గుర్తొచ్చింది. ఒక్కదాని జెయింట్ వీల్ ఎక్కేంత ధైర్యం రాలేదు, కానీ పక్కన చిన్నపిల్లలు ఏదో ఉంటే అది ఎక్కాను. కొన్నిసార్లు తప్పిపోయిన చోట్లే మనకు కావాల్సింది దొరుకుతుందేమమ్మా. ఈ స్వేచ్ఛను ఎప్పటికీ మర్చిపోను.